స్టార్టింగ్లో ఏముంది? అసలేం లేదు. వెలుగు కలుగును గాక అన్నప్పుడు ఆ మాట ఎప్పుడైతే అక్కడ పలకబడిందో పరిశుద్ధాత్మ వచ్చి ఆ వెలుగు కలిగేటట్టు చేశాడంట. అలాగే ఈ వాక్కు జనరల్ గా చదువుకుంటూ వెళ్తే నీ మైండ్కి ఏం అర్థం కాదు. ఏ ఆత్మ వెళ్ళి అక్కడ పనిచేసి కార్యం చేశాడో అది నువ్వు గ్రహించి ఇప్పుడు అదే విధంగా వాక్కును ధ్యానిస్తా ఉన్నప్పుడు అక్కడ ఆయన ఎలా ఆది కాండంలో కార్యం చేశాడో అదే విధంగా ఈరోజు నీ లోపల కార్యం చేస్తాడు. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు స్వస్థత గురించి ధ్యానిస్తా ఉన్నావు. యేసు ప్రభువు వారు కొంతమంది ఎలా స్వస్థపరిచాడు ఇవన్నీ చదువుతా ఉన్నావు, ధ్యానిస్తా ఉన్నావు. ఇప్పుడు నీ లోపల అది చదువుతా ఉన్నప్పుడు, ధ్యానిస్తా ఉన్నప్పుడు ఆ విశ్వాసం నీలో కలిగిద్ది. దేవుడు వీళ్ళని స్వస్థపరచగలిగాడంటే అక్కడ ఏదో ఆత్మ పనిచేస్తూ ఉంది. అదే విధంగా దేవుడు నాకు కూడా చేయగలడు, నా ద్వారా కూడా చేయగలడని నువ్వు నమ్మటం స్టార్ట్ చేస్తావు. ఆ నమ్మిక నీ లోపల ఏమైందంటే ఆత్మ నీ పైన వచ్చి ఆ వాక్కు పైన కదలటం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండలేవు. ఇప్పుడు నీకు సడన్గా ఎవరో బాగాలేని వాళ్ళు ఎదురవుతారు, నువ్వేం చేస్తావు? యేసు నామములో నీకు స్వస్థత కలుగునుగాక అంటావు. నీ లోపల నింపబడిన ఆ మాటని ఇప్పుడు నువ్వు మరలా నోటితో మాట్లాడి అదే మాటను అక్కడ మాట్లాడుతున్నావు. కాబట్టి అక్కడ ఏమైంది? అదే పరిశుద్ధాత్మలు అక్కడ కార్యం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? స్వస్థపడతాడు. ఇప్పుడు నువ్వేమంటావు? నా వలన జరగలేదు కానీ దేవుడు నా లోపల విశ్వాసాన్ని పెట్టాడు, అదే దేవుడు ఇక్కడ పని చేశాడు అంటావు.